అక్క నేను ఇవాళ 4 పతంగిలకు పెయింట్ చేసిండే. 3 ఏమో అఫ్ఫా అయినాయి, ఇంకొకటేమో మన పెద్ద బాపల చింత చెట్టు లేదు అగో గాడి ఇరుక్కుపోయింది. ఏంది నువ్వు పెయింట్ చేసినావా? అసలు నీకు కన్నాలు కట్టుడు వచ్చా? ఎవరు నేర్పిరే నీకు చెప్పు? ఏ నువ్వేందే అంత ఎడ్డెడ్డు నువ్వు కన్నాలు కట్టుడు కూడా చూతారమ్మా. కింద 2 పొక్కలు పొడిచి మీద 2 పొక్కలు పొడిచి దారం కట్టి కింద తోకకి ఏడేడు అన్నం పెట్టి అతక పెట్టినామంటే మస్తు జబర్దస్త్ ఎగురుతుంది, మస్తుగా పేర్చులు వేసుకోవచ్చు. ఇగో నా గుడ్ల పతంగిని చూసి అయితే ఒక్కొక్కరు దగ్గరికి రాలేదే. జర జైసు నువ్వు నీ గుడ్ల పతంగి ఆమ్లెట్ పతంగి అనుకుంటా. అగో గా మైదాన్లో చూడు తీరొక్క పతంగులు ఎట్లా ఎగురుతున్నాయో చూస్తే చక్కెర వచ్చి పడిపోతావు. ఎందుకైనా మంచిది మంచి నీళ్ళు దగ్గర పెట్టుకో. అట్లయితే చూడురల్లా. సంక్రాంతి అంటే పూజలు అప్పాలు ఆటపాటలే కాదు పతంగులు కూడా. ఇక జనవరి నెల వచ్చిందంటే చాలు మొగుల మీద చూస్తే పతంగులే ఎగురుతాయి. కొందరైతే ఫిబ్రవరి నెల వచ్చినా గానీ పతంగులు ఎగరేస్తుంటారు. పేంచీలు వేసుకుంటా అఫ్ఫాలు చేసుకుంటా ఒక సంబరపడతారు అసలు. ఇక ఇప్పుడు బయటికి పోయి మొగుల మీద చూడురోళ్ళు బొచ్చడు పతంగులు ఎగురుకుంటా కనబడతాయి కదా. అన్నట్టు మన పట్నంలో ప్రతి ఏడాది పతంగుల పండుగ నడుస్తున్నది. ఇంటర్నేషనల్ లెవెల్లో ఏత్తా అంటారు. మన దేశం నుంచే కాదు ఫారెన్ దేశాల కాడికెళ్ళి తీరొక్క పతంగులను పట్టుకొచ్చి మన హైదరాబాద్లో ఎగరేస్తారు. ఇక అటుకెళ్ళి చూడురులో వామ్మో ఇదేం పతంగ అబ్బా, మెట్రో రైలు పతంగా ఏంది? ఇగో ఇదేమో జింక పతంగి, ఏమన్నా ఎగురుతున్నదా అసలు? ఇగో సూపర్ మ్యాన్ పతంగా ఏంది ఇది? నిజంగా మొగుల మీద మనిషి ఎగురుతున్నట్టే ఉన్నది కదా. అగో చిరుతపులి పతంగి, దీన్ని ఎవరు పెంచి చేస్తారో మరి. సింహం పెంచి చేస్తుందా? అగో జోకర్ పొట్టోడు మీద చూడుల్లా ఎట్లా తిరుగుతున్నాడో. అమ్మనే గబ్బిలమా ఏదో ఒకటి పటు. చూసిర్రా ఎట్లున్నాయో పతంగిలు. ఇక ఇంకా కొన్ని చూడురులో అసలు ఎగరేసుడు పక్కకు పెట్టుర్రి, వీటికి కన్నాలు కట్టేందుకు ఎంత తిప్పల పడ్డరో పాటు. అవు కానీ మీరు ఏ పాటు పతంగిలను పెంచి చేసిర్రు? మీరు ఎన్ని పతంగిలు షెట్లకి ఇరుక్కపోయినాయి, ఎన్ని అఫ్ఫా అయినాయి ఒక్కసారి లెక్క పెట్టుకోరు మరి.